ఈరోజు మనము నీ రిప్లేస్మెంట్ అంటే మోకాళ్ళ మార్పిడి అంటే ఏమిటి, దీని రికవరీ ఎలా ఉంటుంది, దీని బెనిఫిట్స్ లేకపోతే రిస్క్స్ ఏమిటో అన్నది తెలుసుకుందాం. నమస్కారం అండి, నేను డాక్టర్ చంద్రశేఖర్, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 1-2 డెకేడ్స్లో మోకాళ్ళ మార్పిడి సర్జరీ చాలా ఎక్కువగా మనము చూడడం జరుగుతుంది. సో ఈ మోకాళ్ళ మార్పిడి నీ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే పేషెంట్స్లోన చేస్తాం. నీ ఆర్థరైటిస్ 4 స్టేజెస్లో ఉంటుంది. ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడం అన్నమాట. గుజ్జు అన్నది పల్చని పదార్థం, 2 ఎముకల మధ్య నుండే ఒక పల్చనైన కుషన్ లాగా పనిచేస్తుంది. ఇది ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ లేకపోతే ఏమైనా ప్రీవియస్గా ట్రామా అంటే ఏమైనా ట్విస్టింగ్ ఇంజరీ అయినప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ అయితే అది అరుగుదలకి దారితీస్తుంది. సో ఈ ప్రీవియస్ ఇంజరీ ఉండడం వలన ఈ ఆర్థరైటిస్ అన్నది కొంచెం చిన్న వయసులోనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కామన్గా అయితే ఈ ఆర్థరైటిస్ అన్నది 5th డెకేడ్ లేకపోతే 6th డెకేడ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ 4 స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో యూజువలీ దాని ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ, మందులు వాడడం ప్లస్ ఫిజియోథెరపీ అండ్ కొన్ని యాక్టివిటీస్ని మాడిఫై చేయడం అనమాట. అది కాకుండా ఎక్కువ బరువుతో సఫర్ అయ్యే వాళ్ళు వెయిట్ లాస్ కూడాను చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ కార్టిలేజ్ మళ్ళీ రికవర్ అవ్వదు. సో అందుకే 4th స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ వచ్చేస్తే ఆ కార్టిలేజ్ అనేది మళ్ళీ రిప్లేస్ చేయడానికి వీలు పడదు అనమాట. అప్పుడు ఆ పేషెంట్స్కి నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయడం జరుగుతుంది. నీ రిప్లేస్మెంట్లోన మోకాళ్ళ లోపల చిప్ప ప్లస్ ఏంటంటే ఈ కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని క్లీన్గా షేవ్ చేసి దానికి అనుగుణంగా ఈ నీ రిప్లేస్మెంట్ కాంపోనెంట్స్ని ఇన్సర్ట్ చేయడం అవుతుందన్నమాట. అంటే థై బోన్కి షిన్ బోన్కి మధ్యన ఒక స్పేసర్ లాగా ఈ రిప్లేస్మెంట్ పనిచేస్తుంది. ఇది డిఫరెంట్ టెక్నాలజీస్ ద్వారా చేయొచ్చు. మాన్యువల్ కానీ, కంప్యూటర్ నావిగేషన్ ద్వారా, లేకపోతే రోబోటిక్స్తో కూడాను ఈ రిప్లేస్మెంట్ సర్జరీని చేసి సక్సెస్ఫుల్గా పేషెంట్కి పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిప్లేస్మెంట్ అన్నది లాస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనమాట. అంటే వేరే మెడికేషన్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ, ఇంజెక్షన్స్ కానీ పని చేయనప్పుడు ఆ సందర్భంలో ఈ రిప్లేస్మెంట్ చేయడానికి వీలవుతుందన్నమాట. సో ఈ రిప్లేస్మెంట్ సర్జరీ చేశాక పేషెంట్ ఇమీడియట్గా నడవడానికి వీలవుతుంది. సో బెడ్ రెస్ట్ ఏమీ అక్కర్లేదు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, నీ రిప్లేస్మెంట్ చేశాక మళ్ళీ నడవలేరేమో, మళ్ళీ పనులు చేయలేరేమో అన్నది. అది చాలా కామన్ మిత్ అనమాట. సో ఈ సర్జరీ చేశాక సేమ్ డే ఈవినింగ్ లేకపోతే నెక్స్ట్ డే నుంచే వాకర్ సహాయంతో నడవడానికి వీలవుతుంది. అండ్ మోకాలు మడుచుకోవడము, చాపడము కూడాను ఈ రిప్లేస్మెంట్ సర్జరీ ద్వారా ఫ్రీగా చేయగలుగుతారు. ఈ 2 ఎముకల మధ్యన ఏదైతే గుజ్జు అరిగిపోయి నొప్పికి దారితీస్తుందో దాన్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఒక నెల రోజుల పాటు ఈ రిప్లేస్మెంట్ సర్జరీ అయ్యాక వాకింగ్ స్టిక్ కానీ లేకపోతే వాకింగ్ ఫ్రేమ్ కానీ వాడి ఫిజియోథెరపీ ద్వారా మంచి మూమెంట్స్ మళ్ళీ రీగెయిన్ చేయడానికి వీలవుతుంది. కాకపోతే ఈ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో చేస్తే త్వరగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రిఫరబుల్లీ 5th డెకేడ్ లేకపోతే 6th డెకేడ్ ఆర్ 7th డెకేడ్లోన ఈ ఆపరేషన్ చేస్తే దీని సక్సెస్ బాగుంటుంది. అండ్ ఈ రిప్లేస్మెంట్ కూడాను లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో చేస్తే దాని అవుట్కమ్ కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈ రిప్లేస్మెంట్కి జనరలీ 10 నుంచి 15 సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో అంటే పేషెంట్ యాక్టివిటీస్ని బట్టి ఒకసారి 20-25 ఇయర్స్ కూడా వస్తాయి ఈ రిప్లేస్మెంట్ చేసిన కాంపోనెంట్స్. ఇన్ కేస్ అది ఏమైనా ఫెయిల్ అయ్యి లూజ్ అయిపోతే 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత ఆ ఓల్డ్ కాంపోనెంట్స్ని తీసేసి మళ్ళీ కొత్త కాంపోనెంట్స్ని రివిజన్ సర్జరీ ద్వారా అమర్చడానికి వీలవుతుంది. బై అండ్ లార్జ్ రిప్లేస్మెంట్ అన్నది సేఫ్ సర్జరీయే, కాకపోతే సరైన ఇండికేషన్కి చేసినప్పుడు దానికి మంచి అవుట్కమ్ ఉంటుంది.